వెల్కమ్ టు ఆర్కేస్ తెలుగు రైటింగ్స్. ఈరోజు మన కథ మా జీవితాల్లో మేమెక్కడ. మీలో ఎవరికైనా ఎప్పుడైనా అలా అనిపించిందా? లెట్ us స్టార్ట్ ద స్టోరీ. ఉదయం 7 గంటలు. ఆ ఇంటి ఆవరణలోని చెట్ల కొమ్మల మధ్యలో నుండి లేత రవికిరణాలు పచ్చటి చిన్న లాన్లో పడుతున్నాయి. పక్షులు చెట్ల మీద కూస్తున్నాయి. 7 రోజుల కింద పెళ్లి జరిగిన ఆ ఇంట్లో ఇప్పుడు పక్షుల శబ్దాలు స్పష్టంగా వినపడుతున్నాయి. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. ఇంటి బాల్కనీలో కుర్చీలో కూర్చుని క్యాలిక్యులేటర్ బుక్కు తీసుకుని లెక్కలు చూసుకుంటున్నారు మూర్తిగారు. ఇంటి లోపల నుంచి పూజ గది నుండి గంట వినపడుతోంది. ఇంతలో మూర్తిగారి దగ్గరగా ఉన్న టేబుల్ పైన ఫోన్ మోగింది. లిఫ్ట్ చేశారు. హలో, చెప్పరా వాసు, క్షేమంగా చేరావా? ప్రయాణం బాగా జరిగిందా అన్నారు. లోపల నుంచి ఎవరు ఫోన్లో అన్నట్టు మూర్తిగారి భార్య రెట్టింపు శబ్దంతో గంట కొడుతోంది. సరస్వతి, అర్థమయ్యింది, కంగారు పడకు, గంట శబ్దం తగ్గించు అని రెట్టింపు శబ్దంతో భార్యకు సమాధానమిచ్చారు. నీ కొడుకే ఫోన్ చేశాడు, క్షేమంగా వెల్లూరు చేరాడట, నువ్వు పూజ చేసుకొనిరా అంటూ, ఒరై వాసు, ఫ్రెష్ అయ్యి కాలేజీకి వెళ్ళు, ఇక ఉంటాను అంటూ ఫోన్ పెట్టేశారు. చేతిలోని బుక్, క్యాలిక్యులేటర్ టేబుల్ పైన పెట్టి ఆలోచించసాగారు. తమ అబ్బాయి వాసుకు మంచి కాలేజీలో ఇంజనీరింగ్ అడ్మిషన్ కొరకు ఖర్చు ఎక్కువైనా ఉద్యోగ నియామకాలు వచ్చే ఫేమస్ కాలేజీ అయితే మంచిదని వేలూరు VITలో అడ్మిషన్ ఇప్పించారు. ఇయర్ ఫీజు 6 లక్షలు. మొత్తానికి ఇంజనీరింగ్కి 30 లక్షలు అవుతాయని తెలిసినా ఈ భారం తీసుకున్నారు దంపతులు. మూర్తిగారు టెలికాం డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ మేనేజర్గా ఉద్యోగం చేస్తున్నారు. గత 15 ఏళ్ల నుంచి అదే టౌన్లో ఉన్నారు. తమ సొంత జిల్లా కావటంతో అక్కడే ఇల్లు కొని సెటిల్ అయ్యారు. తనకు ఇంకో 4 సంవత్సరాల సర్వీస్ ఉంది. కానీ తమ అమ్మాయి పెళ్లి కోసం తన PF డ్రా చేసి ఘనంగా పెళ్లి చేశారు. పెళ్లి ఖర్చు మొత్తం 1.5 కోట్ల దాకా అయ్యింది. అయినా మంచి సంబంధమని, అబ్బాయి మరియు వాళ్ళ కుటుంబం నెమ్మదస్తులని, పైగా అబ్బాయి USలో ఉద్యోగం చేస్తున్నాడని పెళ్లి చేశారు. నెల రోజుల నుంచి అవే పనుల్లో బిజీగా ఉండిపోయి పోయిన వారం పెళ్లి చేసి అమ్మాయిని అత్తవారింటికి పంపారు. ఇంకో 4 వారాలలో కూతురు మరియు అల్లుడు అమెరికా వెళ్ళిపోతారు. ఈ ఆలోచనల మధ్య ఉండగా మూర్తిగారి భార్య సరస్వతి కాఫీ కప్పులతో వచ్చి, తీసుకోండి. ఏంటి, మళ్ళీ పెళ్లి ఖర్చులు ముందు వేసుకున్నారు? ఇంతకు వాసు క్షేమంగా చేరినట్టేగా, కాలేజీ వెళ్ళమన్నారా అడిగింది భర్తని. మూర్తిగారు తల ఊపి కాఫీ తాగడం మొదలుపెట్టారు. ఇల్లంతా ఎంత సందడి సందడిగా ఉండిందండి ఇన్ని రోజులు. ఇప్పుడు బంధువులు స్నేహితులు వెళ్ళిపోయారు. అమ్మాయి వాళ్ళ అత్తారింటికి, వాసు వాడి కాలేజీకి వెళ్ళారు. మనమిద్దరమే మిగిలాం. అమ్మాయి హేమతో మాట్లాడాను. వాళ్ళ కుటుంబం అంతా తిరుపతికి వెళ్తున్నారట. హేమ సంతోషంగా ఉంది. ఎలాగైతేనేమి, హేమ సంతోషంగా ఉంది అనింది సరస్వతి. మూర్తి సరే అన్నట్టు తల ఊపారు. మా వదిన వాళ్ళు కూడా పెళ్లి బాగా చేశామని అన్నారండి. మీరు దేనికి వెనకాడకుండా బాగా చేశారు. బాగానే ఖర్చయినట్లుంది కదండి. మీరు ఉద్యోగంలో ఇన్ని రోజులు కూడబెట్టింది చివరకు మీ PF కూడా విత్డ్రా చేశారు కదా భర్తను అడిగింది సరస్వతి. పిల్లల కోసం కాకుంటే దేనికోసం ఖర్చు చేస్తాము సరస్వతి అన్నారు మూర్తిగారు. ఇంతలో గేట్ తీసుకుని వచ్చిన పన్నమ్మాయి, అమ్మగారు, ఈరోజు పెళ్లి పనుల ఎక్స్ట్రా జీతంతో పాటు బట్టలు కూడా పెట్టాలమ్మ నాకు అన్నది. సరేలేవే, నీకే కాదు నీ అబ్బాయికి కూడా ఇస్తాలే, లోపలికెళ్ళి పని చూసుకో. ఇంట్లో కింద పడ్డ పూలన్నీ తీసేయి, అలాగే కారుకు ఉన్న పూలు స్టిక్కర్లు అన్నీ తీసివేయి అనింది సరస్వతి. పన్నమ్మాయి లోపలికి వెళ్ళిపోయింది. సరస్వతి కారు వైపు చూస్తూ, నాకు తెలుసు, మీరంతా పిల్లల కోసమే చేశారు. మీకు కారంటే, డ్రైవింగ్ అంటే ఎంత ఇష్టమో అత్తయ్య గారు బ్రతికి ఉన్నప్పుడు నాకు చెప్పేవారు.
కాలేజీ రోజుల్లో బైక్ తీశారంటే 2-3 రోజులు ఇంటికి కూడా వచ్చేవారు కాదంట. తిరుపతి అని, గోవా అని స్నేహితులతో వెళ్ళేవారట కదా. పెళ్ళి పిల్లల తర్వాత బాధ్యతల వలన మీ ఇష్టాన్ని వదిలేశారు. కారు కొనలేదు, లాంగ్ డ్రైవింగ్లు వదిలారు, సినిమాలు తగ్గించారు. అమ్మాయి పెళ్లికి కారుంటే బాగుంటుందని పోయిన సంవత్సరం ఈ కారు కొన్నారు అంటూ కారు వైపు చూస్తూ చెప్పింది సరస్వతి. సరేలే, కొన్ని సర్దుబాట్లు చేసుకోవాలి, అంతెందుకు, నువ్వు పెళ్లికి ముందు ఫార్మా కంపెనీలో ల్యాబ్ సూపర్వైజర్గా పనిచేసేదానివి. పెళ్ళయ్యాక కుటుంబం కోసం ఉద్యోగం వదిలి మాతో పాటు వచ్చేశావు కదా అన్నారు మూర్తిగారు. సరేలేండి, పెళ్ళయ్యాక సర్దుబాటు తప్పదు అంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. ఇంతలో సరస్వతి గారి ఫోన్ రింగ్ అయ్యింది. మీతో మాట్లాడుతూ ఉంటే ఇక అంతే, నాకు చాలా పనులున్నాయి అంటూ ఇంట్లోకి వెళ్ళింది సరస్వతి. సరస్వతి, సిద్ధంగా ఉండు, మనం సాయంత్రం గుడికి వెళ్తున్నాం. నాకు పనుంది, కాస్త బయటికి వెళ్ళి వస్తాను అంటూ బయటికి వెళ్ళారు మూర్తిగారు. సాయంత్రం గుడిలో తక్కువ మంది జనమే ఉన్నారు. ప్రదక్షిణం చేసి లైన్లో వెళ్తుంటే లోపలి నుండి వచ్చే వ్యక్తి, ఏంటి మూర్తిగారు, ఆఫీస్ మర్చిపోయినట్టున్నారు, లీవును ఎంజాయ్ చేస్తున్నారా అన్నాడు తోటి ఉద్యోగి. ఏదో ఆలోచిస్తున్న మూర్తిగారు ఉలిక్కిపడి తేరుకొని కరచాలనం చేసి వచ్చే వారం జైన్ అవుతున్నా అన్నారు. సరే అంటూ ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. దర్శనం చేసుకుని గుడిలో మూలకు కూర్చున్నారు మూర్తి దంపతులు. ఏంటండి ఆ పరధ్యానం, ఏం ఆలోచిస్తున్నారు? అవును, ఇందాక మాట్లాడిన అతను మనకు 25 లక్షలు బంగారు రుణం ఇప్పించిన మీ కొలీగ్ కదా, అప్పు గురించి ఆలోచిస్తున్నారా అడిగింది భార్య. లేదు సరస్వతి, దేవుని దయ వల్ల మనకు సమస్య లేదు కానీ అంటూ ఆగిపోయారు మూర్తిగారు. ఏంటో చెప్పండి అడిగింది భార్య. కొన్ని రోజుల నుండి నేను ఒక విషయం గురించి ఆలోచిస్తున్నాను. మొన్న మనం పెళ్లి కార్డులు ఇవ్వడానికి అందరు బంధువుల ఇళ్లకు వెళ్ళినప్పుడు అంత బిజీ షెడ్యూల్లో దారిలో ఉన్న శ్రీశైలం వెళ్ళాం, గుర్తుందా? అక్కడ ప్రశాంత వాతావరణం అన్నీ చూసి నాకు ఇన్ని రోజులు మనం ఇక్కడకు రావాలనుకొని రాలేకపోయాము అని గుర్తుకు వచ్చి మనమంత బిజీ అయిపోయామా అనిపించింది. అక్కడ రోప్వే ఎక్కి కిందికి వస్తున్నప్పుడు నువ్వు పడ్డ సంతోషం, నీ ఎగ్జైట్మెంటు నేను జీవితంలో చూడలేదు. నిన్ను నువ్వు మర్చిపోయి చిన్న పిల్ల అయిపోయావు. ఆ రోజు నువ్వు కొత్తగా కనిపించావు. అప్పుడు నీలో నేను కొత్త మనిషిని చూశాను. ఈరోజు నువ్వు కారు గురించి మాట్లాడుతుంటే నాకు పాత రోజులు గుర్తుకు వచ్చాయి. నేను నిజంగా జీవితంలో సంతోషంగా బ్రతికింది అప్పుడే కదా అనిపించింది. ఈ జీవిత చక్రంలో మనం మనల్ని మర్చిపోతున్నామా అనిపిస్తుంది. బాధ్యతలు అనే గుహలోకి వెళ్ళి మనం బయట ఉన్న వెలుతురును మర్చిపోయామా అనిపిస్తోంది. మన కోసం మనం చివరిసారి ఎప్పుడు ఐస్ క్రీం కొన్నామో గుర్తుందా? ఇలా ఉంటే మనం మనకి ఇష్టమైన ఫ్లేవర్ ఏదో కూడా మర్చిపోతామనిపిస్తుంది. నీ కోసం నువ్వు ఒక 10,000 రూపాయలు పెట్టి ఎప్పుడైనా చీర కొన్నావా ఇన్ని సంవత్సరాలలో? మన ఇద్దరం కలిసి ఎప్పుడైనా 4 రోజులు సెలవు పెట్టి ఊరికి వెళ్ళామా? నాకు గోదావరి జిల్లాలో కోడి పందాలు చూడాలని చాలా కోరిక. అక్కడికి వెళ్ళాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ ఎప్పుడూ వెళ్ళలేదు. నాకు తెలుసు నీకు జైపూర్, ఢిల్లీ చూడాలని చాలా కోరికగా ఉంది. కానీ ఇన్ని సంవత్సరాలు ఆ పని ఈ పని అని కాలం వెళ్ళిపోయింది. గత 15 సంవత్సరాల మన జీవితాలు ఇల్లు కట్టుకోవటానికి, అప్పు తీర్చటానికి, మన బాధల మధ్య బాధ్యతల మధ్య గడిచిపోయింది. 15 సంవత్సరాలు తక్కువ సమయం కాదు. ఇలాగే బ్రతుకుతూ పోతే మనం జీవితం అనే గుహలోనే ఉండిపోతామేమో అనిపిస్తుంది. చివరి రోజుల్లో మన జీవితాన్ని నెమరు వేసుకుంటే మన జీవితంలో మనమెక్కడా అని ప్రశ్న వస్తుంది. దీని గురించి ఏదో ఒకటి చెయ్యాలి అన్నారు మూర్తిగారు. సరస్వతి మౌనంగా ఉండిపోయింది. మరుసటి రోజు ఉదయం టిఫిన్ చేస్తూ ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. ఇంతలో ఫోన్ వచ్చింది. సార్, మీరు బ్యాంకులో అప్లై చేసిన లోన్ గురించి కొంచెం మాట్లాడాలి, బ్యాంకుకు రండి అన్నారు. మనం పెళ్లికి ముందుగా 25 లక్షల లోన్ కోసం అప్లై చేశాము, కానీ బ్యాంకు వాళ్ళు డబ్బు ఇవ్వటం లేట్ అవుతుంది అన్నారు.
అందుకే నీ బంగారం పెట్టి ఎక్కువ వడ్డీకి గోల్డ్ లోన్ తీసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాంకు వాళ్ళు లోన్ గురించి మాట్లాడడానికి రమ్మన్నారు అన్నారు మూర్తిగారు భార్యతో. వెళ్ళిరండి, ఆ డబ్బొస్తే మనం బంగారం తీసుకోవచ్చు, వడ్డీ కూడా తగ్గుతుంది. మన దగ్గర బంగారం ఉంది కాబట్టి సరిపోయింది, లేకుంటే పెళ్లిలో కష్టపడవలసి వచ్చేది. సరే అని బ్యాంకుకు వెళ్ళి కాసేపటికి తిరిగి ఇంటికి వచ్చారు. వెళ్ళిన పని ఏమయ్యింది అని అడిగింది సరస్వతి. మన లోన్ ప్రాసెస్ చేసిన మేనేజర్ హైదరాబాద్ బదిలీ అయ్యాడట. మళ్ళీ అప్లై చేస్తే 3 వారాలకు లోన్ ఇస్తారట అన్నారు మూర్తిగారు. హైదరాబాద్ మేనేజర్తో మాట్లాడాను. మన అకౌంట్ 20 ఏళ్ల నుండి వాళ్ళ దగ్గరే ఉంది కాబట్టి అక్కడ అప్రూవ్ తీసుకొని లోన్ వెంటనే శాంక్షన్ చేస్తా అన్నాడు. మరి ఏం చేద్దాం అడిగింది సరస్వతి. నాకెలాగూ 3 రోజులు సెలవు ఉందిగా, పద రేపు ఉదయం వెళ్ళి పని చూసుకుని రాత్రికి వచ్చేద్దాం అన్నారు మూర్తిగారు. ఇద్దరూ సరే అనుకున్నారు. మరుసటి రోజు ఇద్దరూ కారులో హైదరాబాద్ బయలుదేరి వెళ్ళారు. అక్కడ మేనేజర్ని కలిస్తే, సారీ మూర్తిగారు, మీలాంటి కస్టమర్కి శ్రమ కలిగించాము, దయచేసి కూర్చోండి, నేను రీజనల్ మేనేజర్ వద్ద అప్రూవల్ సైన్ తీసుకొస్తాను అంటూ వెళ్ళి కొంచెం సేపటికి బయటికి వచ్చి, రీజనల్ మేనేజర్ కొంచెం అర్జెంటు మీటింగ్ ఉండి ఇంటి నుండి డైరెక్టుగా హెడ్ ఆఫీస్కి వెళ్ళారట. లంచ్ అయ్యాక తిరిగి వస్తాడు, మీరు లంచ్ తర్వాత రాగలరా అన్నాడు మేనేజర్. అందుకు మూర్తి సరస్వతి సరే అంటూ వెళ్తూ అక్కడ ఉన్న క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, క్లెయిమ్ యువర్ అపాయింట్మెంట్ ఆఫర్ అంటూ ఉన్న ఫ్లెక్సీ చూసి నిలబడ్డారు. అక్కడ చాలామంది ఉన్నారు. మేనేజర్ గారు, ఏంటంతమంది ఉన్నారక్కడ అని అడిగారు మూర్తిగారు. సార్, పాత కస్టమర్లు ఎవరైతే సంవత్సరాల నుండి మన బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులు యూజ్ చేసేవారికి ఎక్కువ ప్రమోషన్ పాయింట్స్తో ఈ వీక్ బ్యాంకు వార్షికోత్సవం సందర్భంగా కూపన్లు ఇస్తున్నారు అని చెప్పి, సార్ మీకు 2 డెబిట్ మరియు 2 క్రెడిట్ కార్డు ఖాతాలు ఉన్నాయి, మీరు రెడీమ్ చేసుకున్నారా అని అడిగాడు. లేదండి అన్నారు మూర్తిగారు. మీ కార్డు ఇస్తారా, నేను చెక్ చేస్తాను అని కార్డు తీసుకొని చెక్ చేసి, సార్ మీరు 20 ఏళ్ల నుంచి కస్టమర్ కాబట్టి మీ అకౌంట్లో పాయింట్లు చాలా ఎక్కువ ఉన్నాయి, మీకు ఇప్పుడు 25,000 రూపాయల ఇంధన కూపన్లు, 7 రోజుల హోటల్ కూపన్లు వస్తాయి, రిడీమ్ చేయమంటారా అడిగాడు మేనేజర్. సరే అన్నారు మూర్తిగారు. మేనేజర్ రెడీమ్ చేసి ఇచ్చిన కూపన్లు తీసుకొని ఇద్దరూ బయటికి వెళ్ళారు. ఈ కూపన్తో ఏం లాభముంది అడిగింది సరస్వతి. మనం 25,000 రూపాయల పెట్రోల్ వేయించుకోవచ్చు, 7 రోజులు 3 స్టార్ హోటళ్లలో ఉచిత వసతి ఉంటుంది. సరే కానీ ముందు మనం బిర్లా మందిరం వెళ్ళి తర్వాత లంచ్ చేసి వద్దామన్నారు మూర్తిగారు. ఇద్దరూ సరే అని బిర్లా మందిర్ వెళ్ళి బ్యాంకుకి వచ్చారు. వారిని చూసి వెంటనే మేనేజర్ వచ్చి, సార్ రండి, నేను ఇప్పటికే అప్రూవల్ తీసుకున్నాను, మీరు మేడం ఇక్కడ సంతకాలు చేస్తే మీ అకౌంట్లో 25 లక్షలు క్రెడిట్ చేస్తామన్నాడు మేనేజర్. మూర్తిగారు ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని అమౌంట్ అకౌంట్లో వచ్చాక థ్యాంక్స్ చెప్పి ఇద్దరూ బయటికి వచ్చారు. బయటికి రాగానే మూర్తిగారు గోల్డ్ లోన్ వెండర్కి కాల్ చేసి 25 లక్షల లోన్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకండి ఇంత త్వరగా, ఇంటికి వెళ్ళి బదిలీ చెయ్యొచ్చుగా అన్నది సరస్వతి. భయపడకు, పని అయిపోయింది అని చెప్పి గోల్డ్ లోన్ తీసుకున్న అతనికి కాల్ చేసి, సార్ 25 లక్షలు మీకు పంపాను, నేను మళ్ళీ వచ్చి బంగారం తీసుకుంటాను అని ఫోన్ పెట్టేశారు. కారులో ఇద్దరూ కూర్చున్నాక అన్నీ తొందరగా చేశారు, ఎందుకంత తొందర, డబ్బు విషయం కాస్త నెమ్మదిగా చెయ్యొచ్చు కదా. సరేలేండి, ఎలాగో పని అయ్యింది, పదండి ఇంటికెళ్ళాలి, చీకటి పడేలోపు ఇల్లు చేరాలి అన్నది సరస్వతి. మూర్తిగారు సరే అంటూ కార్ తీసి సిటీ ఓఆర్ఆర్ దగ్గరికి వచ్చి ఆగారు. విజయవాడ రూట్ ఎడంవైపు మరియు ఢిల్లీ మార్గం కుడివైపు అని బోర్డు ఉంది. మూర్తి సీట్ బెల్ట్ తీసి పెట్టుకుంటూ సరస్వతి వైపు చూశారు. సరస్వతి, సీట్ బెల్ట్ పెట్టుకో అన్నారు. కార్ యాక్సలరేటర్ ప్రెస్ చేయగానే సౌండ్ పెరిగింది. సరస్వతికి ఏమీ అర్థం కాలేదు. ఏంటి అన్నది సరస్వతి. మన జీవితాలలో మనలను నింపుకోవడానికి వెళ్దాం పదా అంటూ
ఢిల్లీ వైపు 100 కిలోమీటర్ల వేగంతో కార్ తీసుకెళ్లారు మూర్తిగారు. మీ 40s అండ్ 50s ఏజ్లో ఎప్పుడైనా మీకు ఇలాంటి ఆలోచన కలిగింటే స్టోరీని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.